కానీ మూడవ బబులోను దగ్గరికి వచ్చినప్పుడే ప్రకటనలో బైబిల్ చివరిలో కనబడుతున్నా 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో కనబడుతున్నా ఇది మర్మమైన బబులోను అంటుంది బైబిల్. ఆ బబులోనే కానీ మర్మంగా ఉన్నది. ఇక్కడ ఎలా మర్మంగా ఉన్నది? ఇగో ఇక్కడే ఆ మొదటి సంఘం రోమాలో స్థాపించబడిన ఆ మొదటి సంఘమే ఆ బబులోనై ఉన్నది ఈ రోజున. అదే రోమన్ క్యాథలిక్ సంఘం. ఇది మర్మమైన బబులోన్ అయింది. ఇప్పుడు వేశ్యలకు తల్లైంది. ఇప్పుడు ఇది మహావేశగా మారింది. ఇది ఇప్పుడు దాంట్లో నుండి వచ్చినవే ప్రొటెస్టెంట్ సంఘాలు. ప్రొటెస్టెంట్ సంఘాలు ఏవైతే ఆ రోమన్ క్యాథలిక్ బయటకు వచ్చినాయో ఆ సిద్ధాంతాలను తీసుకొచ్చుకునే అవి. మళ్ళీ అదే త్రియేక దేవుడు, మళ్ళీ అదే త్రిత్వము దేవుడు, మళ్ళీ అదే బహు దేవత ఆరాధనలు, మళ్ళీ అదే క్రిస్మస్, మళ్ళీ అదే ఈస్టర్, మళ్ళీ అవే పండుగలు, మళ్ళీ అవే ఉత్సవాలు. చెప్పండి నాకు. అందుకే ఇవి వేషలు అయిపోయినాయి. ఇవి అది మహావేష అయితే ఇది వేషలు అయిపోయినాయి. ప్రొటెస్టెంట్ సంఘాలు కుమార్తెలందరూ వేషలు అయిపోయారు. తల్లి మహావేష అది. ఇప్పుడు రోమన్ క్యాథలిక్, ఇటు రోమన్ క్యాథలిక్ నుండి వచ్చిన ప్రొటెస్టెంట్ సంఘాలు, బ్యాప్టిస్ట్, పెంతకోస్తు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, లేకపోతే సిఎస్ఐ, అన్నిగా రోమన్ మొత్తం అన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా ఈ రోజున బబులోను మతములోనే ఉన్నాయి, బబులోనునే అనుసరిస్తున్నాయి.